ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతి రాజధానికి చట్టబద్దతపై ప్రధాని మోడీ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది మంత్రివర్గం. 16వ ఎస్ఐపిబిలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది కేబినెట్. క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతి రాజధానికి చట్టబద్దతపై ప్రధాని మోడీ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది మంత్రివర్గం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఏపీ కేబినెట్ సమావేశం సుమారు ఒక 3:30 గంటలకు పైగా సాగింది. 60 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ప్రధానంగా ఏంటంటే అమరావతి చట్టబద్దతకు సంబంధించి కేంద్రానికి ధన్యవాదాలు తెలపడం. ఎందుకంటే అది రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ చేశారు, దాంతో అమరావతి చట్టబద్దత వచ్చింది. కాబట్టి ఈ సవరణ బిల్లుకు సంబంధించి అటు కేంద్రంలో చాలా పార్టీలు దీనికి సపోర్ట్ చేసి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కావచ్చు, ఓవరాల్ గా అమరావతి చట్టబద్దతకు సంబంధించి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఒక 39,000 కోట్లకు పైగా ప్రతిపాదనలు లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు దానికి ఆమోద ముద్ర వేశారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఇవాళ ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే 39,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో వచ్చి కొత్త పరిశ్రమలు కావచ్చు, కొత్త పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ప్రధానంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా అమరావతిలో కొన్ని నిర్మాణాలతో పాటు క్వాంటమ్ సంస్థలకు సంబంధించి కూడా ప్రధానంగా కేబినెట్ లో ఒక 3 సంస్థలు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా రేపు 14వ తారీఖు కొన్ని శంకుస్థాపన కార్యక్రమం క్వాంటమ్ కంప్యూటర్స్ కు సంబంధించి దానికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ప్రధానంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఫీజు రెగ్యులేటరీ కమిటీ, అంటే ఉన్నత విద్యలో కొన్ని కాలేజీలకు సంబంధించి, కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి విద్యా కమిషన్ స్థానంలో ఎఫ్ఆర్సి ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా యూనివర్సిటీల చట్ట సవరణకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ప్రధానంగా ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, తీసుకుంటున్న ఫీజులకు సంబంధించి ఒక రెగ్యులేషన్ అనేది లేకపోతే ఇష్టారాజ్యంగా కొంతమంది వసూలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక కాంక్రీట్ చట్టం ఉండాలనే యాంగిల్లో ఎఫ్ఆర్సీ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఫీజు రెగ్యులేటరీ కమిటీ మీద ప్రధానంగా చర్చ జరిగిన పరిస్థితి ఈ రోజు కేబినెట్ లో కనిపిస్తోంది. దీంతో పాటు పలు సంస్థల భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారు. దీంతో 60 ఎజెండా అంశాలు ఉన్నాయి. అందులో ఎస్ఐపిబిలో కీలకంగా ఒక 20 నుంచి 30 వరకు ఎజెండా అంశాలు కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులకు సంబంధించి ఉన్నాయి. దాంతోపాటు పలు సంస్థల భూ కేటాయింపులకు సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నాయి. ఇక కేబినెట్ లో రెగ్యులర్ ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అమరావతి చట్టబద్దత వచ్చింది కాబట్టి అమరావతి విషయాన్ని జనంలో మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రులంతా కూడా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఒక పక్క వైసీపీ మావిగన అనే అంశాన్ని ఎత్తుకుంది కాబట్టి జనంలో మళ్లీ తప్పుడు సంకేతాలు వెళ్లటం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగటం, వీటిని ఎక్కడికక్కడ ఖండించాలనే యాంగిల్లో కూడా కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు వచ్చే జూన్ కి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతాయి కాబట్టి జనంలోకి వెళ్లటం, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ జనానికి వివరించడం, ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుంటూ మంత్రులంతా కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళ శాఖల మీద పట్టు పెంచుకొని ముందుకెళ్లాలనే యాంగిల్లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అమరావతి చట్టబద్ధ అంశాన్ని జనంలోకి ఎక్కువగా తీసుకెళ్లడం, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించడం, దీని మీద కేబినెట్ ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇది ఓవరాల్ గా ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.